హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్స్పై యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, చెప్పబోయే యాప్ గురించి మీకు చాలా యూస్ఫుల్ యాప్ అండి. సో అది ఎలా యూజ్ అవుతుంది మీకు అనేది నేను చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ అనేది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. సో మీరు నార్మల్గా అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసి ప్రైస్ ఎంత ఉంది, దానికి స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెక్ చేసుకొని దీంట్లో తక్కువ కాస్ట్ అవుతుంది ఆ ప్రోడక్ట్ అనేది చెక్ చేసుకొని పర్చేస్ చేసుకుంటారు. దానికోసం మీరు నెంబర్ ఆఫ్ యాప్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేయవలసి వస్తుంది. సో దానివల్ల మీ ఒక్కొక్క యాప్ వచ్చేసి మీకు నియర్లీ ఒక 15 MB 20 MB అట్లా ఉంటుందండి. సో చాలా యాప్స్ అనేది డౌన్లోడ్ చేయవలసి వస్తుంది. సో దానివల్ల మీ మొబైల్ కూడా స్లో అవుతుంది. సో మీకు టైం కూడా వేస్ట్ అవుతుంది. అన్ని యాప్స్లో మీరు చెక్ చేసి ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసి కొనడానికి మీకు టైం కూడా వేస్ట్ అవుతుంది. బట్ మనకు ప్లేస్టోర్లో ఒక మంచి యాప్ అనేది మనకు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. సో దాంట్లో ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళి ఈ యాప్ చెక్ చేయండి. చూడండి, ఈ యాప్ ఆల్ ఇన్ వన్ షాపింగ్ యాప్ అనేది ఉందండి ఫ్రెండ్స్. సో దీంట్లో రేటింగ్లో కూడా మనకు చాలా బాగుంది, 4.6. నేను అన్ని ఈ రివ్యూస్ చూసి నేను ఈ డౌన్లోడ్ చేసుకొని నేను చెక్ చేశాను. సో చాలా బాగుంది యాప్, అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే డైరెక్ట్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దాని నుంచి క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ని. సో నేనైతే డౌన్లోడ్ చేశాను, డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో వెబ్సైట్ ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ నెంబర్ అవుతుంది. మొబైల్ నెంబర్ కొట్టేసి మీరు లాగిన్ కావచ్చు. ఆటోమేటిక్గా ఓటీపీ జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా వెరిఫై చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ యాప్ అనేది మనకు చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ యాప్ వచ్చేసి మనకు నియర్లీ ఒక 6 to 7 MB ఉంటుంది. సో బట్ దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మనకు అన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్లో ఒక ఆఫర్స్ తెలవాలంటే ఇక్కడ ఉన్న ఈ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో మనకు అమెజాన్ వాళ్ళు ఏమేమి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, కార్డ్స్ మీద, డెబిట్ కార్డ్స్ మీద, క్రెడిట్ కార్డ్స్ మీద ఎంత పర్సెంటేజ్ మనకు ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చెక్ చేసి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకు అమెజాన్లో 3,500 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. అప్ టు 10% ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ మీద 10% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లా ఫ్లిప్కార్ట్లో కూడా 10% ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకోటి మంత్రా దాంట్లో కూడా వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 50 to 80% అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా అని మీరు అన్ని చెక్ ఫ్రెండ్స్. ఇట్లా ప్రతి ఆన్లైన్ వెబ్సైట్లో ఏమేమి ఆఫర్స్ అనేది మనం ఇలా చెక్ చేసుకో ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఆఫర్స్ అని చెక్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మొబైల్ అనేది బై చేయాలనుకున్నాండి. ఫర్ ఎగ్జాంపుల్ MI Note 7S అనే మొబైల్ని ఇప్పుడు మనం ఆన్లైన్లో పర్చేజ్ చేద్దాం అనుకున్నాండి. సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయడం ద్వారా మీకు చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకు అమెజాన్లో అయితే 9,600 రూపీస్ అనే ప్రైస్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు ఇట్లా సైడ్కు స్క్రోల్ చేయడం ద్వారా మీరు మళ్ళీ ఫ్లిప్కార్ట్లో సేమ్ మొబైల్ అనేది ఎంత కాస్ట్ ఉందో చెక్ చేసుకోవచ్చు, టోటల్గా చెక్ చేసుకోవచ్చు. సేమ్ మొబైల్ని మళ్ళీ స్నాప్డీల్లో ఎంత ఉంది ప్రైస్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా అన్ని మొబైల్స్ని చెక్ చేసుకోవచ్చు షాప్ క్లూస్లో ఏంటంటే వాళ్ళు ఈ మొబైల్ వాళ్ళు సీల్కి పెట్టలేదు కాబట్టి మీకు ఆ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇట్లా మీరు వెరీ సింపుల్ మెథడ్లో ఒక ప్రోడక్ట్ గురించి దాని ప్రైస్ అనేది ప్రతి వెబ్సైట్లో కూడా కంపేర్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కి మీరు ఏ వెబ్సైట్లో అయితే మీకు తక్కువ ప్రైస్ పడుతుందో ఆ వెబ్సైట్లో మీరు బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డిస్కౌంట్స్ కూడా మీకు ఇంతకుముందుకే చూపెట్టాను ఫ్రెండ్స్. సో డిస్కౌంట్స్ ఎలా తీసుకోవాలి ఏందనేది ఇట్లా మనము ఒక యాప్, మన అమెజాన్ యాప్ స్టోర్ అనేది ఓపెన్ చేయగానే మన అకౌంట్ అనేది లాగిన్ చేసి మీకు ఏ ప్రోడక్ట్ అనేది కావాలో ఆ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా దీనిలో బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీకు సోషల్ అకౌంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో సోషల్ అకౌంట్స్ కూడా ఇక్కడ నుంచి ఈ యాప్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ని ట్యాప్ చేయగానే డైరెక్ట్ facebook.comకి వెళ్తుంది. సో ఇక్కడ మనము మెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ కొట్టేసి యాక్సెస్ చేసుకోవచ్చు. ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ప్లస్ లింక్డ్ఇన్, పింట్రెస్ట్ ఉంది, వాట్సాప్ కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవే కాకుండా మీకు ఇంకా రీఛార్జ్ రిలేటెడ్ కూడా మనం ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా చేసుకోవచ్చు. మనకు పేటిఎం తెలుసు. సో పేటిఎం నుంచి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎయిర్టెల్, సో అమెజాన్ పే, సో జియో,
టోటల్గా మనం టాటా స్కై డిటిఎస్ రిలేటెడ్ టోటల్గా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం సపరేట్గా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాటికి చాలా మెమరీ అవుతుంది. సో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని మనం మొబైల్ అనేది చాలా స్లో అవుతుంది. సో అవన్నీ మనం వాటిని రెడ్యూస్ చేయడానికి ఈ యాప్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రావెల్స్ రిలేటెడ్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడు మనకు ఎక్కువ మోస్ట్ పాపులర్ ఫుడ్ ఫ్రెండ్స్. సో ఫుడ్ రిలేటెడ్ మనకు ఎక్కువ మోస్ట్ పాపులర్ మనకి యాప్ వచ్చేసి స్విగ్గీ, జొమాటో, డొమినోస్, ఫుడ్ పాండా. సో ఇవన్నీ రిలేటెడ్ కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకు స్విగ్గీ మీద క్లిక్ చేసి డైరెక్ట్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోతే మనకు సేమ్ యాప్లో కనుక మనకి ఎట్లా ఓపెన్ అవుతుందో ఈ యాప్లో కూడా అట్లనే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. మూవీ రిలేటెడ్, బుక్ మై షోలో ఆఫర్స్ ఏమన్నా, పేటిఎంలో ఆఫర్స్ ఉన్నా డైరెక్ట్ ఈ యాప్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మెడిసిన్ రిలేటెడ్ ఆన్లైన్లో మెడిసిన్స్ మనం ఆర్డర్ చేయాలని కూడా టోటల్గా ఈ యాప్ నుంచి మనము ఆర్డర్ చేసి ఫ్రెండ్స్. ఫర్నిచర్ రిలేటెడ్ టోటల్గా మనకి ఎవ్రీథింగ్ అనేది మనం ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, చూడొచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ స్టోర్స్ అనేది మనం ఇవన్నీ ఆన్లైన్ స్టోర్స్ రిలేటెడ్ యాప్స్ అని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మనకు చాలా ఎంబీ అనేది కన్జ్యూమ్ అవుతుంది ఫోన్ మెమరీలో. బట్ మనకు సింగిల్ అప్లికేషన్ వస్తుందనే మనకి ఇవన్నీ యాక్సెస్ చేయడానికి ప్లేస్టోర్లో ఇంత మంచి యాప్ అనేది మీకు దొరకదు ఫ్రెండ్స్. నాకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ యాప్. సో అందుకే మీతో షేర్ చేయడానికి ఈ వీడియోని చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.